రాజమండ్రిలో కల్తీ పాల దుర్ఘటనపై పలువురు మరణించిన దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పాల ఉత్పత్తి కేంద్రాలపై తనిఖీలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బద్వేల్ మున్సిపాలిటీలో ఏర్పాటు చేసుకున్న పాల ఉత్పత్తి కేంద్రాల్లో పాలను కల్తీ చేసే వారిపై చర్యలు చేపడతామని బద్వేల్ మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి పేర్కొన్నారు. పాల కేంద్రాలు యజమానులతో వారు మాట్లాడుతూ పరిశుభ్రమైన నాణ్యత ప్రమాణాలు కలిగిన పాలను మాత్రమే అమ్మాలని, అలా కాకుండా పాలల్లో నీళ్లు పోసి లేదా మరికొన్ని పౌడర్లను చల్లి నాసిరకం పాలను అమ్మినట్లు తమ దృష్టికి వస్తే తప్పక చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. అదేవిధంగా పాడి రైతులు ఇళ్ల వద్ద ఆవులకు పాలు పితికేటప్పుడు ఆవు పాల పొదుగులను పరిశుభ్రంగా కడగాలని, అదేవిధంగా పాలు పితికేటప్పుడు చేతులను పరిశుభ్రంగా నీటితో శుభ్రం చేసుకోవాలని వారు సూచించారు. పాలను ప్లాస్టిక్ కవర్లలో పోసి అమ్మకూడదని వారు సూచించారు. మాది మానస డైరీ ఇక్కడ ఎర్కిలాయ్ బావి దగ్గర ఉందండి. మేము విలేజ్ నుంచి స్వచ్ఛమైన పాలు కలెక్ట్ చేస్తాం. మా దగ్గర అల్టరేషన్ అన్నీ ఏమి ఉండదు. మా దగ్గర ఒక 5,000 లీటర్స్ కలెక్ట్ చేసి మేము ట్యాంకర్స్ ద్వారా మేము హైదరాబాద్ అట్లా సప్లై చేస్తాం. ఇక్కడ లోకల్ సేల్స్ అంటూ మాకేం లేదు. మేము అడల్టరేషన్ మిల్క్స్ కానీ ఏదైనా కానీ మేము అసలు యాక్సెప్టే చేయము అసలు. అదండి, నేను కావాలంటే మరి శాంపిల్స్ అని చెక్ చేసుకోవచ్చు, మాకు ఇబ్బంది లేదు. మాకు అసలు అడల్టరేషన్ ఈరోజు కూడా బద్వేల్ పురపాలక సంఘంలోని కొన్ని ఇది మిల్క్ చిల్లింగ్ సెంటరు, ఇంకా కొన్ని పాల కేంద్రాలను తనిఖీ చేయడం జరిగింది. మా మెప్మా సభ్యురాలే సక్సెస్ఫుల్గా నడుపుతూ ఉంటే ఆమెకు మనం మున్సిపాలిటీ తరఫున సన్మానం కూడా చేయడం జరిగింది. మరి చాలామంది ఇక్కడ మంచిగానే జరుగుతుంది. ఇంకా చిన్న చిన్న క్యాన్లు, డ్రమ్ములు వాళ్ళు ఎవరైతే అమ్ముతారో వాళ్ళందరినీ కూడా మన పబ్లిక్ హెల్త్ స్టాఫ్ ఎవరైతే శానిటరీ సెక్రటరీలు అందరూ ఉన్నారు, వీళ్ళందరినీ ఎవరి ఏరియాలో వాళ్ళు రెగ్యులర్గా తనిఖీలు చేసి, ఇప్పుడేదో ఈ రాజమండ్రిలో ఇన్సిడెంట్ జరిగిందని కాకుండా ఇంకా తరచుగా ఇవి అవేర్నెస్ ప్రోగ్రాములు తనిఖీలు చేసి ప్రజారోగ్యానికి ఎలాంటి హాని లేకుండా బద్వేల్ మున్సిపాలిటీ తరఫున మేము చూస్తామని మీకు సవినయంగా తెలియజేస్తాము.